బట్ అన్నిటి విషయంలో వాళ్ళు నిర్దోషులుగా జీవించారు. ఈరోజు ఒక చిన్న మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించి మనకు రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చారు. నీ దేవుడైన యెహోవాని ప్రేమించు, నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించు. ఈ రెండు ఆజ్ఞలు పాటించడానికి ఆలోచనలు పడతారు. కొంతమంది దేవుని విపరీతంగా ప్రేమిస్తారు, మనుషుల్ని లెక్క చేయరు. ఇంకొంతమందికి మనుషులు ఉంటే చాలు, ఇక దేవుడితో పని లేదు. ఇలా కాకుండా ప్రియులారా, దేవుని ప్రేమిద్దాం, మన సాటి మనుషుల్ని మనం ప్రేమిద్దాం. ఆజ్ఞల్ని ఏదో బలవంతంగా సాటి మనిషిని ప్రేమించు 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 అని చెప్తుంటే ఆ బలవంతాన్ని తట్టుకోలేక పొడి పొడి మాటలు, పొడి ప్రేమ, పై ప్రేమ, గుండె లోతు నుండి వచ్చే ప్రేమ అభిమానం కాదు. మనుషులు భయపడ్డో లేకపోతే ఎవరేమైనా అంటారేమని, మనం క్రైస్తవులు కనుక ప్రేమించాలి కదా అని అలా బలవంతం కాదండి. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మన దేవుని ఆజ్ఞలను అనుసరించగలిగితే దేవుడి